Hello guys, welcome to my channel Learn Live and Explore with Shanmugh. సో ఇవాళ నుంచి మనం ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సిరీస్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మ్యాట్రిసెస్ లో ఎకలాన్ ఫామ్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ కనుక్కోవడానికి టోటల్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఈ ఎకలాన్ ఫామ్, ఇంకొకటి వచ్చేసి నార్మల్ ఫామ్. సో ఫస్ట్ మనం ఈ ఎకలాన్ ఫామ్ డిస్కస్ చేసి దీని ద్వారా ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ని ఎట్లా కనుక్కోవచ్చో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ఎకలాన్ ఫామ్ ని మనకి రో ఎకలాన్ ఫామ్ అని అంటారు. ఎందుకంటే ఈ ఎకలాన్ ఫామ్ లో మనం రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. అంటే రోస్ మీద, మ్యాట్రిక్స్ యొక్క రోస్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. సో మనకి ఎకలాన్ ఫామ్ తెలియాలంటే ఫస్ట్ మ్యాట్రిసెస్ లో జీరో రో అంటే ఏంటి, నాన్ జీరో రో అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ మనకి ఒక 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఏ అనేది ఒక 3x3 మ్యాట్రిక్స్. ఇందులో ఇది వచ్చేసి ఫస్ట్ రో R1, సెకండ్ రో R2, ఇది థర్డ్ రో R3. సో ఫస్ట్ రోలో మనకి అన్ని కూడా ఎలిమెంట్స్ ఉన్నాయి జీరో లేకుండా. సెకండ్ రోలో 2 జీరోస్ ఉండి ఒక 1 ఉంది. థర్డ్ రోలో అన్ని కూడా జీరోస్ ఉన్నాయి. మనకి ఏదైనా ఒక రోలో ప్రతి ఒక్క ఎలిమెంట్ అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా జీరో అయితే ఆ రో అన్నది జీరో రో. అట్లా కాకుండా ఒక్క ఎలిమెంట్ అయినా సరే అదర్ దెన్ జీరో ఉండి మిగతావన్నీ జీరోస్ ఉన్నా సరే దాన్ని నాన్ జీరో రో అంటారు. ఇక్కడ మనకి R1, R2 నాన్ జీరో రోస్ అండ్ R3 వచ్చేసి జీరో రో అయింది. ఎందుకంటే R3 లో ప్రతి ఒక్క ఎలిమెంట్ జీరోస్ ఉన్నాయి. ఇక్కడ R2 లో చూసుకుంటే మనకి ఓన్లీ 2 ఎలిమెంట్స్ వరకే జీరో ఉంది, లాస్ట్ ఎలిమెంట్ మాత్రం 1 ఉంది. సో ఒక ఎలిమెంట్ 1 అదర్ దెన్ జీరో ఉన్నా సరే మనకి అది నాన్ జీరో రో కింద కన్సిడర్ అయింది. ఒకవేళ అన్ని ఎలిమెంట్స్ కనుక జీరోస్ ఉంటే అది జీరో రో కింద కన్సిడర్ అయింది. ఒక మ్యాట్రిక్స్ అనేది ఎకలాన్ ఫామ్ లో ఉండాలని మనం కనుక్కోవాలంటే మొత్తం 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఇఫ్ దేర్ ఎనీ నాన్ జీరో రో దట్ షుడ్ బి ప్రెసెంట్ బిలో ద ఇఫ్ దేర్ ఎనీ జీరో రో దట్ షుడ్ బి ప్రెసెంట్ బిలో ద నాన్ జీరో రో. అంటే మనకి ఏదైనా మ్యాట్రిక్స్ లో జీరో రో ఉంటే అది కన్ఫర్మ్ గా ఒక నాన్ జీరో రో కిందే ఉండాలి. సో మనకి ఇక్కడ ఈ థర్డ్ రో అన్నది జీరో రో, ఇది దేని కింద ఉంది, సెకండ్ రో కింద. సో ఈ సెకండ్ రో అన్నది మనకి నాన్ జీరో రో. సో ఈ జీరో రో అనేది నాన్ జీరో రో కింద ఉంది, అది సాటిస్ఫైడ్ ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి స్టార్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ ద ఎవ్రీ రో షుడ్ బి 1. అది ఆప్షనల్, ఈ సెకండ్ అనేది మన కండిషన్. అంటే 1 ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మన ఇష్టం. అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసి జీరో రోకి పైన ఉండేటువంటి రో ఏదైతే ఉందో, సపోజ్ ఇక్కడ జీరో రోలో మనకి 3 జీరోస్ ఉన్నాయి, దీని పై రోలో 2 జీరోస్ ఉండాలి. సో ఇక్కడ మనకి చూసుకుంటే 2 జీరోస్ ఉన్నాయి, సో సాటిస్ఫైడ్. దీనికి పైన 1 ఉండాలి, అట్లాగా మనకి సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 1 ఉండాలి. అట్లాగా మనకి ఈ 3 ప్రాపర్టీస్ అనేది సాటిస్ఫై చేస్తేనే ఆ మ్యాట్రిక్స్ అనేది ఎకలాన్ ఫామ్ లో ఉన్నట్టు. ఈ ఎకలాన్ ఫామ్ అనేది సెమిస్టర్ కి కన్ఫర్మ్ వచ్చే క్వశ్చన్. సో మనకి క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ బై రెడ్యూసింగ్ ఇట్ ఇంటూ ఎకలాన్ ఫామ్. మనకి ఇట్లా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ బై రిడ్యూసింగ్ దిస్ మ్యాట్రిక్స్ ఇంటూ ఎకలాన్ ఫామ్ అని అడుగుతారు. సో మనం ఈ మ్యాట్రిక్స్ ని ఎకలాన్ ఫామ్ లోకి రెడ్యూస్ చేయాలంటే కన్ఫర్మ్ గా మనకి ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ కన్ఫర్మ్ జీరో చేయాలి మనం. అంటే మనం ఇది మనకి ప్రిన్సిపల్ డయాగ్నల్, దీని కింద ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ ని మనం జీరో చేయాలి. సో ఎకలాన్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే మనకి డయాగ్నల్ కింద ఎలిమెంట్స్ కన్ఫర్మ్ జీరో చేయాలి. వీటిని జీరో చేయాలంటే మనం రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. సో రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఈ కింద ఎలిమెంట్స్ మనం జీరో చేసుకోవచ్చు. అప్పుడు ఇది ఎకలాన్ ఫామ్ లో కన్వర్ట్ అయినట్టు. ఆ తర్వాత ఎన్నైతే నాన్ జీరో రోస్ ప్రెసెంట్ అయి ఉంటాయో మ్యాట్రిక్స్ లో ఎకలాన్ ఫామ్ లో కన్వర్ట్ అయిన తర్వాత అది ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయింది. ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ప్రెసెంట్ ఇన్ ద మ్యాట్రిక్స్ విచ్ ఈస్ రెడ్యూస్డ్ ఇంటూ ఎకలాన్ ఫామ్ ఈజ్ నోన్ యాజ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. మనకి ఎగ్జాంపుల్ ఇట్లా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ కనుక్కోమంటాడు బై రెడ్యూసింగ్ ఇట్ ఇంటూ ఎకలాన్ ఫామ్. ఎకలాన్ ఫామ్ లోకి రెడ్యూస్ చేయాలంటే మనకి డయాగ్నల్ కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని జీరో చేసుకోవాలి. సో జీరో చేసుకోవాలంటే రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ రెండింటిని జీరో చేద్దాం, 2 ని ఇంకా 4 ని. వీటిని జీరో చేయాలంటే రో ఆపరేషన్ వచ్చేసి ఆ 2 ని జీరో చేయాలంటే రో ఆపరేషన్ వచ్చేసి మనకి R2 ఇంప్లైస్ R2 మైనస్ 2R1 అండ్ దీన్ని 4 ని జీరో చేయాలంటే R3 ఇంప్లైస్ R3 మైనస్ 4R1 అంటే 2 మైనస్ 2 ఇంటూ R1 2. సో ఇది జీరో అయిపోయింది. R3 అంటే ఇక్కడ మనకి 4 మైనస్ 4 ఇంటూ R1 1 కాబట్టి 4 ఇంటూ 1 4. సో 4 మైనస్ 4 0, ఇది కూడా జీరో అయిపోతుంది. ఇట్లాగా వీటికి కూడా అప్లై చేయాలి. మనం అప్లై చేసి ఒకసారి చూద్దాం. సో దీనికి అప్లై చేస్తే ఇది జీరో అయిపోతుంది.
ఈ ఆపరేషన్ దీనికి అప్లై చేస్తే ఇది 0 అయిపోతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి మనకి. సో R2 నెక్స్ట్ ఇక్కడ 4 R2 4 మైనస్ 2 ఇంటూ R1 అంటే 2 ఇంటూ 2 4 మైనస్ 4 ఇది కూడా 0 అయిపోయింది. సో నెక్స్ట్ R3కి అప్లై చేద్దాం. ఇప్పుడు R3 ఇక్కడ 5 మైనస్ 4 ఇంటూ R1 అంటే 4 ఇంటూ 2 R1 ఇక్కడ 2 5 మైనస్ 8 విచ్ ఇంప్లైస్ -3. సో ఈ వాల్యూ వచ్చేసి మనకి -3గా మారింది. నెక్స్ట్ వన్ వచ్చేసి R2 దీనికి అప్లై చేద్దాం. ఇప్పుడు ఇక్కడ R2 8 మైనస్ 2 ఇంటూ R1 ఎంత 4 సో 8 మైనస్ 8 విచ్ ఈస్ 0. సో ఇది కూడా మనకి 0 అయిపోయింది. ఇప్పుడు దీనికి R3 అప్లై చేయాలి మనం 16కి. సో R3 ఇక్కడ మనకి 16 మైనస్ 4 ఇంటూ R1 4 ఇంటూ ఇక్కడ 4 సో 4 ఇంటూ 4 16 మైనస్ 16 సో ఇది మనకి 0 అయిపోయింది. సో మనకి ఈ రెండు ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత మ్యాట్రిక్స్ అనేది ఈ విధంగా కన్వర్ట్ అవడం జరిగింది. ఇంకా మనకి ఈ యొక్క వాల్యూ మిగిలింది. దీన్ని కూడా మనం 0 చేస్తే డయాగ్నల్ కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ 0 అవుతాయి. 0 అయినాయి అంటే అర్థం అది ఎక్లాన్ ఫామ్ లో కన్వర్ట్ అయిన అర్థం మ్యాట్రిక్స్. సో మనకి రో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత ఇందాక మ్యాట్రిక్స్ అనేది ఈ విధంగా రెడ్యూస్ అయింది. ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్ ని కూడా 0 చేయాలి. 0 చేయాలంటే మనకి ఏ రో ఆపరేషన్ పర్ఫామ్ చేసినా మనకి ఇది మాత్రం 0 అవ్వట్ల. సో 0 అవ్వట్లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏం చూసుకోవచ్చు అంటే ఇంకొకటి స్వాపింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి దీనిపైన రో అంటే సెకండ్ రో అన్ని కూడా 0 ఉన్నాయి ఎలిమెంట్స్. సో ఈ సెకండ్ రోని థర్డ్ రోని రెండింటిని స్వాప్ చేస్తే అంటే థర్డ్ రోని సెకండ్ రోగా సెకండ్ రోని థర్డ్ రోగా స్వాప్ చేస్తే మనకి ఎక్లాన్ ఫామ్ లోకి రెడ్యూస్ అవుతుంది ఈ మ్యాట్రిక్స్ అన్నది. సో స్వాప్ R2 R3 సో ఈ రెండింటి స్వాప్ చేద్దాం అంటే 1 2 4 ఇప్పుడు ఈ R3 అనేది R2 గా మారింది స్వాపింగ్ తర్వాత. సో ఇది R2 రో 2 అయింది 0 -3 0 ఈ రో 2 అనేది రో 3 అయింది 0 0 0. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ప్రిన్సిపల్ డయాగ్నల్. ఇప్పుడు దీని కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా 0 వచ్చినాయి చూసారా. సో ఇది మనకి ఇప్పుడు ఎక్లాన్ ఫామ్ లోకి రెడ్యూస్ అయిపోయింది. సో ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎట్లా కనుక్కోవచ్చు? ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ప్రెసెంట్ ఇన్ ద ఎక్లాన్ ఫామ్ మ్యాట్రిక్స్. అంటే ఇందులో నాన్ జీరో రోస్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ నాన్ జీరో రో, సెకండ్ రో కూడా నాన్ జీరో రో, ఒక్క థర్డ్ రో మాత్రమే మనకి 0 రో ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ కూడా 0. సో ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 2 ఎందుకంటే 2 నాన్ జీరో రోస్ ప్రెసెంట్ ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ ని ఎక్లాన్ ఫామ్ లోకి రెడ్యూస్ చేసుకొని ఫైనల్ గా ఎన్నైతే నాన్ జీరో రోస్ ఉన్నాయో ఆ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని నాన్ జీరో రోస్ ఉంటే అంత ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్లాన్ ఫామ్ టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. So like, share and subscribe. Thank you.